సో, ఈ 'పాడుతా తీయగ'లో 'ప్రవస్తి' గురించి మనం మాట్లాడినట్లయితే, తను చాలా చాలా కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి. చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయే కాదండి, నేను చాలా సార్లు చాలా మందిని కూడా అబ్జర్వ్ చేశాను. కొంతమంది ఏం సరిగ్గా పాడకపోయినా కూడా వాళ్ళని బాగా మెచ్చుకుంటారు ఈ జడ్జ్‌లనేవాళ్ళు. కొంతమంది చాలా కష్టపడి పాడుతున్నారు, గమకాలు చాలా మంచి మంచివి వేస్తున్నారు. అక్కడే వాళ్ళ మనోధర్మ సంగీతాన్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేసి చూపిచ్చే పిల్లలకు మాత్రం సరైన న్యాయం జరగలేదు. దీంట్లో మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు వీళ్ళ పైన ఇలా అన్యాయం జరిగిన పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. బికాజ్ ఎక్కడ వీళ్ళని తొక్కేస్తారో అని. సో, ఈ అమ్మాయి మాత్రం ధైర్యం చేసి ఇప్పుడు బయటకొచ్చింది. కానీ ఈ అమ్మాయిని దుమ్మెత్తిపోయటానికి చాలామంది ఈ సో కాల్డ్ జడ్జిల కోసం చాలామంది బయటకొస్తున్నారు. వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో, అలా సపోర్ట్ చేయటం వల్ల ఏంటండి, అంటే వీళ్ళ నుంచి వాళ్ళకొక ఛాన్స్ వస్తుందని. అంతే గదా! ఇప్పుడు ఈ పలానా ఎవరైతే ఇప్పుడు ఈయన దగ్గరకు వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చాలా ఇది అన్నవాళ్ళు నిజంగామైన గొప్పవాళ్ళే కావచ్చు. ఎలాంటి గొప్పవాళ్ళైనప్పటికిని వాళ్ళకు సంబంధించిన విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, కొన్ని సెన్సిటివ్ విషయాలు మాట్లాడేటప్పుడు, సెన్సిటివ్ విషయాలను టచ్ చేసేటప్పుడు అవి ఎవరికి హర్టింగ్‌గా ఉన్నాయా? లేవా? అనేది కూడా కాస్త ఆలోచించుకొని చేయాలి. బికాజ్ వాళ్ళు చాలా పుంబావ సరస్వతులు అని ఫీల్ అయ్యి వస్తున్న పెద్ద మనుషులు గదా! మరి ఈ పెద్ద మనుషులే చిన్న చిన్న పిల్లల మనస్సులను గాయపరిచే విధంగా ఉంటే, మరి ఆ చిన్ని మనసులు ఇంకెంత గాయపడతాయి చెప్పండి? అండ్ కమింగ్ టు సునీత గారు. సునీత గారికి చాలా మంచి గొంతుక ఉంది. తను చాలా మంచి హావభావాలను వ్యక్తీకరించి చాలా బాగా నటించగలరు. చాలా బాగా మాట్లాడగలరు ఆవిడ. అండ్ ఆవిడ మాటలు ఆ ప్రవస్తికి తను రిప్లై ఇస్తున్న మాటల్ని విన్నట్టయితే చాలా లైక్ ఆమె చాలా సొఫిస్టికేటెడ్‌గా దాన్ని పాలిష్డ్ మేనర్‌లో మాట్లాడుతున్నారు కానీ, చాలా గ్రడ్జ్‌తో తను మాట్లాడుతున్నారు అనేది మాత్రం బయట కనిపిస్తుంది. బికాజ్ ఎవరు ఎలా మాట్లాడగలుగుతారు అనేది సామాన్య ప్రజానికానికి, అంటే ఇప్పుడు ఎవరు ఎలా పాడుతున్నారు అంటే దానికి సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, విషయ సంగ్రహణ ఉండాల్సిన అవసరం లేదు. ఏ లేమాన్ కెన్ అండర్‌స్టాండ్ హౌ ద పీపుల్ ఆర్ పెర్ఫార్మింగ్ అన్నది కదా! మరి ఒక లేమాన్‌కే అర్థమైనప్పుడు పుంబావ సరస్వతులుగా, జడ్జిలుగా కూర్చున్న మీకెందుకు అర్థం కావట్లేదు వీళ్ళు సరిగ్గా పాడుతున్నారు, వీళ్ళు సరిగ్గా పాడట్లేదు అని చెప్పేసి. నేను నీకప్పుడొచ్చి చెప్పానమ్మా, నేను నీకప్పుడొచ్చి చేశానమ్మా, అందరం కలిసి నీకొక పెద్ద దండేసి దండం పెట్టామమ్మా, నువ్విలా ఎళ్లి రోడ్లెక్కి మాట్లాడుతున్నావా అమ్మా అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి? సో, ఇప్పుడు 'పాడుతా తీయగా'లో ప్రెజెంట్ కంటెస్టెంట్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా బయట చాలా పొగరుమోతు పిల్లలు అన్న పేరుంది. ఆ పిల్లలు ఇప్పుడు చాలా ఒద్దిగ్గా వీళ్ళు చాలా మంచివాళ్ళు అని మాట్లాడుతున్నారు. సో, వాళ్ళ వరకు వస్తేనే కదా ఏదైనా బాధ అనేది తెలుస్తుంది. ఈ అమ్మాయి తన కుటుంబాన్నంతా తన భుజాల మీద మోస్తూ చిన్న వయసు నుంచే వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని ఆహ్, ఈ సంగీతం వైపు అడుగులు వేయించింది. మరి తన జీవితమే సంగీతమైనప్పుడు మీరు దాన్ని లాక్కోవాలని చూడడం ఎంతవరకు సమంజసం చెప్పండి? జడ్జిలుగా కూర్చున్న మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎంతోమంది పిల్లలకి అన్యాయం జరిగింది. అసలు అరే! ఈ పిల్లలు కదా గెలవాలి అని ఏమి సంగీత జ్ఞానం లేని ఒక లేమాన్‌కే అర్థమవుతున్నప్పుడు, మరి మీరు ఎలాంటి సెలక్షన్ చేస్తారు అనేది అర్థం కావట్లేదు. ఎలాంటి బేసిస్ పైన సెలక్షన్స్ చేస్తారు అనేది అర్థం కావట్లేదు. బికాజ్ ప్రజలందరికీ యాస్ ఎ వ్యూయర్స్‌గా మాకు కనిపించేదేంటంటే, అబ్బో! ఈ అమ్మాయిని ప్రతి రౌండ్‌లో బాగా మెచ్చుకుంటున్నారే, అసలు వీళ్ళే మార్కులేసే అర్హత లేదని అంటున్నారు అంటే, ఆ అమ్మాయి నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది అని అందరూ ఊహించడంలో తప్పేం లేదు కదండీ! ఏ ఒక్కసారి కూడా తనని తిట్టకుండా, ఏ ఒక్కసారి కూడా తనని డిస్కరేజ్ చేయకుండా, లోకి వెళ్ళకుండా ఉండేటట్లుగా ఆ అమ్మాయిని ఒక ఆకాశంలోకి ఎత్తేసి, తర్వాత అధపాతాళానికి పడేసారే కర్నూల్‌లో ఒక సెలబ్రేషన్స్ జరిగినప్పుడు. అది ఎందుకో చాలా బాధగా అనిపించింది. అండ్ ఈ 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్ విన్నప్పుడు దాని కింద వచ్చిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా చదువుతూ ఉంటాను కమెంట్స్ జనరల్‌గా ఔట్ ఆఫ్ మై ఎక్సైటేషన్. సో, యాంగ్జైటీ. సో, అక్కడ చాలామంది చెప్పారు, "అరే! ప్రణతికి అన్యాయం జరిగింది, ప్రణతికి అన్యాయం జరిగింది" అని చెప్పేసి. సో, ఇప్పుడు 'పాడుతా తీయగా' మహాసంగ్రామంలో ఫస్ట్‌గా నిలిచిన ఆ అమ్మాయి ఏమి తక్కువగా పాడుతుంది అని కాదండి. కాకపోతే మీరు ఇచ్చే జడ్జిలుగా, న్యాయ నిర్ణేతలుగా మీరు మాట్లాడే మాటల్లే గదా! యాస్ ఎ లే పర్సన్స్‌గా మేమందరం, యాస్ ఎ వ్యూయర్స్‌గా మేమందరం కూడా ఓకే, ఈ పలానా వాళ్ళు విన్ అవుతారు, ఈ పలానా వాళ్ళు విన్ అవుతారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ వాళ్ళు పాడుతుంది సినిమా పాటలే కదా! మనము జనరల్‌గా సినిమా పాటలు విని ఈ పిల్లలు ఎలా పాడుతున్నారు అనేది కంపేర్ చేసుకుంటాం గదా!
మీరు లో స్కేలు, హై స్కేలు, ఆ నోటు, ఈ నోటు, ఈ కథ, ఆ కథ అని వాళ్ళకేవో మంచిగా చెప్తూనే ఉన్నారనుకోండి. యాజ్ ఎ పేరెంట్స్‌గా, యాజ్ ఎ టీచర్స్‌గా, యాజ్ ఎ గైడర్‌గా, యాజ్ ఎ సూపర్వైజర్‌గా ఇవన్నీ మీరు ఆ పిల్లల జీవితంలో పాత్ర పోషిస్తున్నారు. కాకపోతే వాళ్ళని ఇన్ఫీరియారిటీకి లోనయ్యే విధంగా మీరే చేస్తున్నారు. వాళ్ళకి సుపీరియారిటీ వచ్చేటట్టుగా మీరే చేస్తున్నారు. వాళ్ళని అందలాలకి ఎక్కిస్తుంది మీరే. వాళ్ళని పాతాళానికి తొక్కుతుంది మీరే. సో, న్యాయ నిర్ణేతలుగా ఉన్నప్పుడు న్యాయబద్ధమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి అని అంటారు. సో, సాహిత్యపరంగా ఉండేటాయన మొత్తం పాటలే పాడుతూ ఉంటాడు ఒక సింగర్‌లాగా. లేదు ఒక సింగర్ మ్యూజిక్ డైరెక్షన్ పొజిషన్‌లో ఉన్నాయన ఆయన పాటలు పాడతారు. సో, మీరే పాటలు పాడుకొని, మీరే పాటలు రాసుకొని, మీరే డబ్బింగులు చెప్పుకొని అన్నీ మీరే చేసుకుంటూ ఉంటారు. మరి ఆ పిల్లలు అది చేస్తే తప్పేముంది చెప్పండి? ఇప్పుడు పొట్టకూటి కోసం అందరూ కోటీశ్వరులు, లక్షాధికారులే అయితే ఇంకా జీవితంలో పేదరికం అనేది ఎందుకుంటుందండి? మనం ఏం మాట్లాడుతున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా! అమ్మా! నువ్వు అలా చేస్తే నేను నిన్ను ఇలా చేశాను. మీరు నన్ను అలా అన్నారు. అంటే వాళ్ళు అలా అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనేది మీరు ఒక్కసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ! ఇప్పుడు సింగర్‌లందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. సరే చాలా సందర్భాల్లో చాలామంది సింగర్స్‌కి ఇప్పుడు మొన్న 'కల్పన' గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అంటే తను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. కానీ మీడియాలలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు వచ్చింది. తనేదో స్ట్రెస్ ఎక్కువగా అయిపోయి తను మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలా జరిగింది అనేది మొత్తానికి అవుట్‌పుట్ అలా వచ్చింది. బట్ స్టిల్ తను చాలా మంచి వ్యక్తి. బయట తన గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ సునీత గారి గురించి ఎవరు ఈవిడ చాలా మంచి ఆవిడ అని ఎవరు అనరు. చాలా పొగరుబోతుది, ఇలా తిడుతుంది, అలా తిడుతుంది. అసలు ఆమెకు ఒక మనుషుల్ని మనుషులుగా చూసే నేచరే లేదు అని చాలామంది అనడము, చాలామంది కమెంట్స్ పెట్టడము, అవి పెయిడ్ కమెంట్సా ఇవి అనేది ఇప్పుడు 'ప్రవస్తి' విషయంలో అనుకుందాం. కానీ అంతకన్నా ముందు కూడా చాలా చాలా సందర్భాల్లో ఇవన్నీ రావటం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక న్యాయ నిర్ణేతల ప్లేస్‌లో కూర్చోబెట్టినప్పుడు మీరు కొద్దో గొప్పో నిజంగా న్యాయం చేస్తారు అన్న ఆలోచనతోనే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి మీరు అందరికీ సమన్యాయ పాలన చేయగలిగితే ఆ సీట్‌లో ఉండండి. లేకపోతే దయచేసి నా వల్ల కాదండి అని తప్పుకోవచ్చు కదండీ! మీరు ఉన్న షోలలో మీరు హాజరైన షోలల్లో మీరు వాళ్ళకి మార్కులిచ్చి, మీరు లేని షోలల్లో గూడా వాళ్ళకి మీ మార్కులిచ్చి, మీరు పాటలు వినకుండా గూడా మీ మార్కులిచ్చి అని ఇలా జరిగింది అని ఆ అమ్మాయి చెప్తుంది. కానీ సదరు పాడుతా తీయగలో ఉన్న ఇప్పటి కంటెస్టెంట్లు కూడా భయపడుతున్నారు. ఏంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే చాలా ఛానల్స్‌లో పాడిన పిల్లలే. మేము వాళ్ళందరినీ చాలా ఫాలో అవుతూనే ఉన్నాము. అందరిని మేము చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఎక్కడ వీళ్ళకి మేము వ్యతిరేకంగా ఉంటే మా ఉనికి ఎక్కడ దెబ్బతీస్తుందో అన్న ఉద్దేశ్యంతో ఉన్నారు గానీ, దెర్ ఈస్ నో యూనిటీ బిట్వీన్ ద సింగర్స్. నాట్ ఓన్లీ సింగర్స్ ఫ్రాటర్నిటీ, ఎనీవేర్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. బట్ కొన్ని సందర్భాల్లోనైనా సరే మన ఉనికిని దెబ్బతీస్తున్నారు, మన గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది అన్నప్పుడు మనకు మనమైన గొంతుగా కాకపోతే ఇంకా అన్యాయం జరిగిపోతున్నట్టే కదండీ! కాబట్టి ఆ అమ్మాయికి జరిగిన దాంట్లో ఆ అమ్మాయి ఆలోచించిన విధానంలో, ఆ అమ్మాయి ఎక్స్‌పీరియన్స్ చేసిన తన స్వీయానుభవంలో భాగంగా ఇలా జరిగిందండి అని తను బయటికొచ్చిందే తప్ప, తనని అందరూ పాయింట్ ఔట్ చేసి పొడుచుకు పొడుచుకు తినాల్సిన అవసరమూ లేదు. నిజంగా అక్కడ అది జరిగిందో, జరగలేదో అన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆ చిన్న బిడ్డని మందలించొచ్చు. లేకపోతే ఇలా కాదు అని ఇంకొకరికి జీవితాల నాశనం కాకుండా ఉండటానికి ఆ అమ్మాయి ముందుకొచ్చింది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ చాలామంది దుమ్మెత్తి పోసేవాళ్ళైనా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో అంటే ఈ మ్యూజిక్ ఫ్రాటర్నిటీలోనే కాదు ఎందులోనైనా ఎలా జరుగుతుందంటే ఫేవరెటిజం అనేది తప్పకుండా ఉంటుంది. పార్షియాలిటీ అనేది కూడా తప్పకుండా ఉంటుంది. సో, ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి అంటే డైరెక్ట్‌గా అదేంటో దేవుడు వరమంది ఇచ్చినా గానీ పూజారి ఇవ్వడు అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్‌కి అసలు తెలీనే తెలీదు ఎవరొస్తున్నారు పాట పాడడానికి అని. వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు, అసోసియేట్‌లకి అప్పచెప్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొస్తారు, పాడిస్తారు. సో, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సో కాల్డ్‌గా మాట్లాడుతున్న వీళ్ళందరి వాయిసులు గూడా రికార్డ్ అయ్యి, ఆ పాటలు క్యాసెట్‌లోకి రాని సందర్భాలు, సీడీస్‌లోకి వీళ్ళ పేరు ఎక్కని సందర్భాలు కూడా ఉండే ఉంటాయి గదా! వాళ్ళు గూడా బాధపడి, మదనపడే ఉండి ఉంటారు మంచి మంచి ప్రొడక్షన్స్‌లలో. బట్ స్టిల్ ఎవరు గూడా బయటకొచ్చి చెప్పరు. ఎందుకంటే మన జీవితం అట్లా నడవాలి. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఎన్ని గొడవలు జరిగినా, ఏది జరిగినా గానీ మళ్ళీ వీళ్ళతోటి కలిసి వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఎవరు బయటకి రారు. కానీ
ఆ పసిమనసు గాయపడ్డది కదా! ఆ అమ్మాయి తన భుజస్కంధాల మీద తన ఫ్యామిలీని అంతటిని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్న అలాంటి అమ్మాయిలనన్నా కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తే బావుంటుంది. నాట్ ఓన్లీ 'పాడుతా తీయగా' అండి. 'సారేగామపా'లో కూడా ఒక అబ్బాయి మేల్ వాయిస్ ఉన్న అబ్బాయి, మేల్ వాయిస్ లేకుండా పాపం ఆ అబ్బాయికి ఫీమేల్ వాయిస్ వచ్చింది. ఆ అబ్బాయి కూడా 'ఈ సింత నన్నిట్ట పో' అనే పాట పాడారు. అప్పుడు చాలా బాగా పాడావు. 'అబచా' పాడినప్పుడు బా పాడావు. నీకు ఇంకొకటి ఏంటంటే, ఈ జడ్జిలందరూ గూడా చాలా ప్రగల్భాలు పలుకుతుంటారనమాట. మనలాంటి పిచ్చోళ్ళని ఉల్లులని జేయడానికి ప్రేక్షకులని. ఏంటంటే, నువ్వు చాలా బాగా పాడినావు. అయ్యో! నీకు ఇట్లాంటి బాధ ఉందా? నీ బాధని మేము ఆహ్, రూపుమాపేసి నీకు నెలకిన్ని డబ్బులిస్తామనో, లేకపోతే నీదంతా చూసుకుంటా అదంతా హంబకండి. ఓన్లీ చేసేవాళ్ళు చెప్పరండి. నిజంగా హెల్ప్ చేసేవాళ్ళు మొత్తం షోలో షోకేస్ జేయాలన్నట్టుగా చెప్పరండి. ఎవరైతే చెయ్యకుండా ప్రగల్భాలు పలుకుతారో చూడండి, వాళ్ళు మాత్రం బాగా చెప్పుకు తిరుగుతారండి. కాబట్టి ఆ పార్వతి అనే అమ్మాయిని మాత్రం బాగా ఎంకరేజ్ చేసి, ఆ అమ్మాయిని బాగా ఇది చేసి, ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి, ఆ అమ్మాయిని గొప్పగా ఒక రేంజ్‌లో నిలబెట్టాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అమ్మాయి కూడా ఎలిమినేట్ కావాల్సొచ్చింది. మళ్ళీ ఆమెని రీ ఆడిషన్‌లో పిలిపిచ్చారు. బికాస్ ప్రేక్షకులుగా మనం కూడా మానవతా దృక్పథంతోటి ఆలోచించి అలా చేశాము. ఆ అమ్మాయిని అలా తీసుకొచ్చాం. 'జీ సారిగమప'. ఇహ ఆ అమ్మాయికి ఏం టాలెంట్ ఉంది అన్న విషయం అయితే మనకు తెలియదు. అక్కడ మనమైతే ప్రస్ఫుటంగా చూసాము. ఇదే కాకుండా 'ఇండియన్ ఐడల్‌లో' కూడా తెలుగులో. సో, ఇలా ప్రతి స్టేజ్‌లో కూడా, ప్రతి కాంపిటీషన్‌లో కూడా ఒకరు గెలుస్తారు అనుకున్నప్పుడు ఇంకొకరు గెలుస్తారు. సరే వీళ్ళు టాప్ 5లో ఉన్నారు అని అనుకున్నా. మరీ అధపాతాళానికి దొక్కి నువ్వు ఫస్ట్‌లో వచ్చే ఆమెని టాప్ 6లో పడేసి, 6లో పడేసి అంతా అలా పిచ్చి పిచ్చిగా చేసేది ఈ 'పాడుతా తీయగా' ప్రోగ్రాము. బికాజ్ 'జీ సరిగమప'లో ఉంది. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్షియాలిటీలు చూపిస్తున్నారు. దయచేసి మీకు పెద్ద దండం పెడుతున్నానండి. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఈ కమ్యూనిటీ వాళ్ళే అభివృద్ధి చెందాలి, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇది అన్న కమ్యూనిటీ భేదాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అలా చేయటం వల్ల మీకొచ్చే లాభం ఏంటో, మీకు ఒరిగే లాభం ఏంటో అదైతే అర్థం కావట్లేదు కానీ, ఒక ప్లాట్‌ఫామ్‌ని ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు అంకురార్పణ చేసిన దాన్ని మాత్రం దయచేసి స్పాయిల్ చేయకండి. మీరందరూ ఆహ్, మీ పొజిషన్స్‌లో మీకు డబ్బు అదంతా పలుకుబడి అంతా బానే ఉండొచ్చు. కానీ ఆ చిన్న పిల్ల ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నది ఎంతవరకి కరెక్ట్. అండ్ అలా చేయటం వల్ల కూడా మనకు మంచిది కాదు. ఇప్పుడు ఇంకా తల్లిదండ్రుల పెంపకాల వరకు కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి అలా చేస్తుంటే మరి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారు అని. మరి వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో ఆత్మన్యూనత భావానికి లోనైపోయారు. ఆవిడ పెద్దావిడే కదా! కానీ ఆవిడ కూడా చాలా బాధపడ్డారు. అంటే అక్కడ ఏదో జరిగినట్టే కదా! ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి పర్సెప్షన్‌లో మనం ఆలోచిస్తే 19 సంవత్సరాల అమ్మాయి పర్సెప్షన్‌లో మనం ఆలోచిస్తే ఒకలా ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ డబుల్ ద ఏజ్ ఆఫ్ ద కిడ్ కాబట్టి తను కూడా ఇలా జరిగింది అన్యాయం అనే మాట్లాడుతున్నారు కదా! కూతురు పర్సెప్షన్ అలా ఉంది. కానీ ఏ తల్లి కూడా నా కూతుర్ని బాడీ షేమింగ్ చేశారు, నా కూతుర్ని ఫ్యాటీ అన్నారు, నా కూతుర్ని బ్లాకీ అన్నారు అని ఎవ్వరు కూడా చెప్పుకోరు కదండీ! అంటే ఇప్పుడు మెయిన్‌గా కనిపిస్తున్న ప్రవీణ గారు ఎవరైతే నేనే జ్ఞాపిక ప్రొడక్షన్ హెడ్‌ని నన్ను కన్సిడర్ చేసి నేను అమ్మాయిలకి న్యాయం చేస్తాను కాబట్టి ప్రవస్తి డ్రెసెస్ అన్నీ నేను ఇచ్చేసాను అని చెప్పినప్పుడు తను కూడా బాగానే అడిగారు ఒక క్వెషన్. ప్రవీణ గారు ఏంటంటే, "ఒకవేళ నిజంగా నీకు ఈ బాడీ షేమింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి వచ్చినప్పుడు ఆ రోజే నువ్వు చెప్పింటే బావుండేది. అప్పుడు మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఎలిమినేట్ అయిన తర్వాత నువ్వు నిందలేయడం అదంటే అప్పుడే చెప్పినుంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఈ అమ్మాయికి కాస్త న్యాయం జరిగేదో, లేదా ఈ అమ్మాయి చెప్పిందో, లేక అక్కడ ఏదైనా జరిగిందో మనకు తెలీదు. బట్ అప్పుడు కొంచెం న్యాయం జరిగేదేమో. ఇప్పుడేంటంటే బ్లేమ్ గేమ్‌లా ఉందిది. షిఫ్టింగ్ ఆఫ్ ద మంకీ టైప్‌లో బ్లేమ్ గేమ్ నడుస్తుందిప్పుడు. కమ్యూనికేషన్ గ్యాప్ జరగటం వల్ల ఎన్ని అనర్థాలుంటాయి చూడండి. ఆ పాప చాలా సప్రెస్ అయిపోయింది. తను ఇయర్ పీస్‌లో విన్నాను క్లియర్‌గా మేడం అలా మాట్లాడారు అనేది అన్ని మాటలు మాట్లాడిన సునీత గారు, ఇయర్ పీస్‌లో నేను విన్నాను అన్న మాటకు మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేకపోయారండి సునీత గారు? హ్మ్. ఆ అమ్మాయి యేసుకున్న డ్రెసెస్ అన్నింటిని ప్రొజెక్ట్ చేసి చూపిచ్చారు జ్ఞాపిక మేడం. కాకపోతే
ఇలా కాస్ట్యూమ్ డిజైనర్ చేశారా అని మరి నీ మీద ఇలాంటి ఆరోపణలొస్తున్నాయి బాబు ఏంటి అని అమ్మాయో, అబ్బాయో ఎవరినో అడగలేరు. ఒకవేళ అడిగినా గూడా ఆమె ఎలిమినేట్ అయింది కదండీ! మన మీద ఏదో అలా రాళ్ళు వేయాలని వేస్తుంది అని అంటారు. బట్ ఏం జరిగినా కూడా ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర నుంచి మన పేరెంట్స్ ఉంటారు. ఒక సెక్యూర్డ్ వాతావరణంలోనే మనం ఉంటాము. కానీ ఇలాంటి మాటల్ని కూడా ఫేస్ చేయాల్సొస్తుంది అంటే నిజంగా దురదృష్టకరమే కదా! ఎంతమంది వచ్చి ధర్నాలు చేసినా, ఎంతమంది వచ్చి ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు, లేదా మగవాళ్ళకి కూడా సెక్యూరిటీ లేదు అని మాట్లాడుతున్నా కూడా ఇలా